సమయం ఇచ్చిన దైవజనునికి వందనాలు, అలాగే సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 18 చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణలను బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండెదను. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు ఈ 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఇక్కడ గిద్యోను దేవుడితో మాట్లాడుచున్నాడు. అలాగే దేవుడు కూడా గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణములను బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని దేవుణ్ణి వేడుకొన్నాడు ఈ గిద్యోను. అప్పుడు దేవుడు అంటాడు, ఆయన అంటే దేవుడు అన్నాడు, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండెదను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ గిద్యోను ఒక చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అభియోజుడైన యెహోషువ కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చొని ఉండెను. యెహోషువ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొల్లుచుండగా, ఇక్కడ గిద్యోను గానుగ చాటున గోధుమలను దొల్లుచున్నప్పుడు అప్పుడు ఆయనకు యెహోవా దూత కనబడెను. 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడిన, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ఇక్కడ గిద్యోనుకు దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమై ఏమంటుందంటే, పరాక్రమ గల బలాఢ్యుడా అని ఇక్కడ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇక్కడ యెహోవా దూత అంటుంది గిద్యోనుతో, ఆ యుద్ధములో గిద్యోను పోవాలని, గిద్యోను ఫైట్ చేయాలని, యుద్ధములో గెలవాలని ఆశతో ఉన్నప్పుడు ఇక్కడ దేవదూత ఏమంటుందంటే, నీవు పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆ దేవదూత గిద్యోనుతో అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ దేవుడితో గిద్యోను మాట్లాడుతున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణలు బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని ఇక్కడ గిద్యోను చెబుతున్నాడు. మరొకసారి చదువుదాం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణములను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి. నా సన్నిధి, ఇక్కడ నేను నీ యొద్దకు వచ్చి, ఈ గిద్యోను దేవుని దగ్గరకు వచ్చి నా అర్పణములను బయటికి తెచ్చి, ఆ గిద్యోను ఇంట్లో ఉన్న అర్పణములు బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు, నీ సన్నిధిలో పెట్టేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని దేవుని వేడుకొనగా, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండెదను అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన వాక్యం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవుణ్ణి ఆపాలి. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను 3 అర్పణలు దేవునికి ఇచ్చాడు. అర్పణలు ఏమంటే 19 వచనం, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను 3 అర్పణలు దేవునికి ఇస్తున్నాడు. మొదటిది ఏంటంటే 19 వచనం ఉంది, ఒక మేక పిల్లను, మేక కాదు మేక పిల్లను ఈ గిద్యోను దేవునికి అర్పిస్తున్నాడు. ఈ మేక పిల్ల పరిశుద్ధమైన దానికి సాదృశ్యం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఈ గిద్యోను ఒక మేక పిల్లను దేవునికి అర్పిస్తున్నాడు. రెండవది పిండి, రెండవది పిండి. ఈ గిద్యోను ధాన్యములు ఇవ్వలేదు, గింజలు ఇవ్వలేదు. ఇక్కడ గిద్యోను పిండిని దేవునికి అర్పిస్తున్నాడు. పిండి ఏ దానికి సాదృశ్యం అంటే, మనము నలగబడాలి. గింజలు దంచబడితేనే, జొన్నలు దంచబడితేనే మనకి పిండి వస్తుంది. ఆ పిండితో మనము రొట్టెలు అవి చేసుకుంటాం. ఈ పిండి మనము కూడా దంచబడాలి. పిండిలాగా మనం కూడా శ్రమలలో, అవమానములో, దుఃఖములో, కన్నీటిలో మనం దంచబడాలి. ఇక్కడ పిండి దంచబడిన తరువాత, ఈ ధాన్యములు దంచబడిన తరువాత పిండి వస్తుంది. మనము ఆ పిండితో మనము రొట్టె చేసుకుంటాం. అలాగే మనం ఇక్కడ మనము మన జీవితంలో మనము దంచబడును గాక. హల్లెలూయా. నీవు ప్రతి విషయంలో పిండిగా గింజలుగా దంచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గిద్యోను మొదటిది మేక పిల్లను దేవునికి అర్పించాడు. మేక పిల్ల పరిశుద్ధమైన దానికి సాదృశ్యం ఉన్నది. రెండవది పిండి. గిద్యోను దేవునికి పిండి అర్పించాడు. ఈ పిండి ఏ దానికి సాదృశ్యం అంటే, మనము కూడా దంచబడాలి. మనం దంచబడాలి, అప్పుడే మనము ఎదుగుతాం. ఇక్కడ మనము ప్రతి విషయంలో నీవు గింజలులాగా నలగబడునుగాక, అప్పుడే నీవు ఫలితం పొందునుగాక, అప్పుడే నువ్వు ఫలితం పొందుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది పొంగని భక్ష్యం. మూడవది పొంగని భక్ష్యం. ఇక్కడ మన జీవితంలో మనము పొంగకూడదు. మన పూర్వపు స్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు దేవుడు అన్ని ఇచ్చిన తరువాత నీవు పొంగకు అని ఇక్కడ గిద్యోను పొంగని భక్ష్యము దేవునికి అర్పిస్తున్నాడు. హల్లెలూయా. మన పూర్వపు స్థితి, మనం పూర్వంలో ఇండ్లు లేవు, కొట్టములో ఉంటే, ఇప్పుడు మనకి దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. అప్పుడు మనకు పూర్వములో వెహికల్స్, ఆటోలు, బండ్లు లేవు. ఇప్పుడు మనకి దేవుడు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనము పొంగకూడదు. హల్లెలూయా. దేవుడు ఈ గిద్యోను దేవుని ఆపినాడు.
దేవుడు ఆపిన తరువాత దేవునికి తెలుసు ఈ గిద్యోను ఏమి అర్పిస్తాడో. దేవుడు అందుకోసమే గిద్యోను దగ్గర ఆగినాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ కూడా మన దగ్గర దేవుడు ఆగాలి. దేవుడు ఆగినప్పుడు మనము అర్పించాలి. మొదటిది పరిశుద్ధమైనది ఒక మేకపిల్ల ఈ గిద్యోను అర్పించాడు. రెండవది పిండిని అర్పించాడు. మూడవది పొంగని భక్ష్యము ఈ గిద్యోను దేవునికి అర్పించాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మన దగ్గర దేవుడు ఆగాలి, మనం దేవుణ్ణి ఆపాలి. అప్పుడు మన దేవుణ్ణి ఆపిన తరువాత మనము దేవునికి అర్పించాలి. మొదటిది ఒక మేక పిల్లను మనము దేవునికి అర్పించాలి. రెండవది పిండిని అర్పించాలి. మూడవది పొంగని భక్ష్యము దేవునికి అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో భక్తుని పేరు తెలుసుకుందాం. అబ్రహాము. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18:2 నుంచి చదువుకుందాం. అతడు కనులెత్తి చూచుచున్నప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట్లో నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కోమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి. కొంచెము ఆహారము తెచ్చెదను. నీ ప్రాణములను బలపరుచుకొనిడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితెనను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము ఇంటికి ముగ్గురు దేవదూతలు, ముగ్గురు మనుషులు వస్తున్నప్పుడు ఇక్కడ అబ్రహాము గుడారం వైపు పోతున్నాడు. ఈ అబ్రహాము గృహంలో 3 మంది అలవార్చిన వారు ఉన్నారు. 3000 మంది పనివారున్నారు. అబ్రహాము ఇంటిలో 3000 మంది పనివారు ఉన్న కూడా ఆ ముగ్గురు దేవదూతలు వస్తున్నప్పుడు ఆ పనివారికి చెప్పలేదు అబ్రహాము. ఆ ముగ్గురు మనుషులు వస్తున్నప్పుడు అబ్రహామే వెళ్ళినాడు గుడారం దగ్గరికి. అప్పుడు గుడారం వైపు వాటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఇక్కడ అబ్రహాము చూసిన వెంటనే ఆ అబ్రహాము పరిగెత్తుతున్నాడు, కానీ ఆ పని వారికి చెప్పలేదు. ఈ రోజున మనం కూడా సేవకుడు వస్తున్నాడంటే మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దేవదూతలు వచ్చిన తరువాత 3వ వచనం, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నది, నన్ను దాటిపోవద్దయా అని అబ్రహాము ఇక్కడ ముగ్గురు దేవదూతలతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ ముగ్గురు దేవదూతలు వచ్చిన తరువాత అబ్రహాము వారికి ఏం చేశాడంటే కొంచెము నీళ్లు తెప్పించెను. తరువాత కాళ్ళు కడుక్కొనికి చెట్టు కింద అలసట తీసుకొనికి కొంచెము ఆహారము తెచ్చెదను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గుడారం వైపు ఆ ముగ్గురు దేవదూతలు వస్తున్నప్పుడు అబ్రహామే వెళ్ళాడు. ఈరోజు మనం వెళ్ళాం, మనం పని వారికి చెప్పుతాం. తరువాత ఆ ముగ్గురు దేవదూతలకు ఆహారము సిద్ధపరచుటకు మరి
మేకపిల్లను తేవడానికి అబ్రహామే వెళ్ళాడు. వారి పనివాడితో చెప్పలేదు, నువ్వు పోయి మేకపిల్లని తీసుకురా అని అబ్రహాము చెప్పలేదు. అబ్రహాము ఆశ అంటే నేనే ఈ సేవకులకు చేయాలి అనే ఆశ కలిగి ఉన్నాడు, ఇలాంటి అర్పణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అబ్రహాము లాగా అర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదువుకుందాం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్త పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ అబ్రహాము శారాతో ఏమంటున్నాడంటే, నువ్వు మెత్త పిండిని తెచ్చి పిసికి ఇక్కడ రొట్టెలు చేయమని చెప్పాడు అబ్రహాము. ఆ శారా, ఇక్కడ శారా ముసలి వయసులో ఉన్నది. ముసలి వయసులో ఉన్నప్పుడు అబ్రహాము చెప్పిన మాట విన్నది. ఇక్కడ నువ్వు మెత్త పిండిని తీసుకొని రొట్టెని చేయన్నప్పుడు అబ్రహాము మాట విన్నది శారా. ఆమె ముసలి వయసులో ఉన్నది. ఆ శారా అమ్మకు శాత కాదు, అయినప్పటికీ కూడా తన భర్త మాట విని ఏం చేస్తుంది, మెత్త పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పింటే అప్పుడు అబ్రహాము మాట వినింది. అబ్రహాము మాట విని శారా ఆ రొట్టెలు ఆ 3 దేవదూతలకు సిద్ధపరిచినది. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత 8వ వచనం చదువుకుందాం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది అడుగగా అతడు, అదిగో గుడారములోనున్నది అని చెప్పెను. అందుకాయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్ద నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారును కనుగని చెప్పను. శారా ఆయన వెనుక నుండిన గుడారము ద్వారమునందు వినుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహామే వారికి 3 దేవదూతలకు అబ్రహామే వండించాడు. ఆ దూడ మాంసము రొట్టె మొత్తం వండిన మొత్తం ఆ దేవదూతలకు ఈయన అబ్రహాము సిద్ధపరిచాడు. ఆ 3 సేవకులు, ఆ 3 మనుషులు దేవదూతలు మరి ఆహారం భుజించేంత వరకు ఈ అబ్రహాము వెళ్ళలేదు. గుడారం పక్కన ఇట్లా చేతులు పట్టుకొని అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆహారం అయిపోయిన తరువాత శారా, ఇక్కడ సేవకులు ప్రవచించారు. శారాకు గర్భం లేదు. అప్పుడు ఈ 3 దేవదూతలు చెప్పారు. ఏమని చెప్పారంటే, నీకు కుమారును కనుగును అన్నప్పుడు వాళ్ళు సంతోషించారు. వారు విశ్వాసం కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి ఆపి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను దేవుణ్ణి ఆపిన తరువాత దేవునికి అర్పించాడు. మొదటిది మేక పిల్లను దేవునికి అర్పించాడు. రెండవది పిండిని దేవునికి అర్పించాడు. మూడవది పొంగని భక్ష్యములు దేవునికి అర్పించాడు. అలాగే అబ్రహాము కూడా ఆ 3 దేవదూతలు ఆ అబ్రహాము గుడారానికి వచ్చినప్పుడు వారు భోజనము సిద్ధపరిచారు. అబ్రహాము
వారితో ఉన్న పని వారితో చెప్పలేదు. అబ్రహామే వారికి భోజనము సిద్ధపరిచాడు. హల్లెలూయా. అలాంటి అర్పణ కలిగి ఉన్నాడు అబ్రహాము. ఈ రోజున మనం కూడా అబ్రహాము లాంటి అర్పణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ గిద్యోనులాగా మనం కూడా 3 అర్పణలు దేవునికి అర్పించాలి. హల్లెలూయా. మొదటిది మేకపిల్ల. మనము పరిశుద్ధమైనది మనం దేవునికి అర్పించాలి. రెండవది పిండి. మనం దేవునికి గింజలు, ధాన్యములు ఇవి దేవునికి అర్పించకూడదు. పిండి మనము దేవునికి అర్పించాలి. పిండి దంచబడుతుంది. ఈ గింజలు దంచబడిన తర్వాత పిండి వస్తుంది. మనం కూడా శ్రమలలో, అవమానములో, దుఃఖములో, రోగములో ఉన్నప్పుడు మనం దంచబడాలి. అలాంటి అర్పణ దేవునికి ఇస్తున్నాడు. అలాగే పొంగని భక్ష్యము దేవునికి అర్పిస్తున్నాడు. మనము ఇక్కడ పొంగని భక్ష్యము అంటే మనము మన జీవితంలో పొంగకూడదు. హల్లెలూయా. మనము పూర్వపు స్థితి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనము గిద్యోను అర్పించిన ఈ 3 మనము దేవునికి అర్పించునుగాక. హల్లెలూయా. అబ్రహాము కూడా అలాంటి అర్పణ కలిగి ఉన్నాడు. ఆ 3 మనుషులు వచ్చినప్పుడు ఆహారం సిద్ధపరిచాడు. వారు ఆహారం తినేంత వరకు అబ్రహాము అక్కడనే చేతులు నించుకొని నిలబడ్డాడు. ఆ అబ్రహాము పని వాడితో చెప్పలేదు. అబ్రహాము చేతులతోనే వారికి చేశాడు, ఆహారం సిద్ధపరిచాడు. అలాంటి గిద్యోను లాంటి, అబ్రహాము లాంటి సమర్పణ మనం కలిగి ఉండును గాక. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.